ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనం ఎవరిని నమ్మినా నమ్మకపోయినా పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న వాక్యాన్ని మాత్రం విశ్వసించాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే మనకు చెప్తూ ఉన్నాడు కాబట్టి. ఇదిగో యేసు ప్రభుల వారు జ్ఞానస్నానం తీసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపంలో దిగొచ్చాడు. యెహోవా తండ్రి, ఇదిగో ఆకాశము విప్పబడి నా ప్రియమైన కుమారుడు ఈయనను చూచి నేను ఆనందించున్నాను అని మనం చూసాం. అదే విధంగా ఈ ముగ్గురు పితాపుత్ర పరిశుద్ధాత్మ దేవులు ఇంకా ఎక్కడైనా ఒకటే సమయంలో కనబడ్డారా అంటే ఇదిగో మరియ తల్లి విషయంలో అది నెరవేరింది. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. అందుకు ఆ దేవదూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. పరిశుద్ధాత్మ దేవుడు, సర్వోన్నతుని శక్తి, ఇదిగో దేవుడి కుమారుడికి జన్మ